బాబాయ్ నమస్తే, మీ పేరు? శ్రీనన్న. ఏం చేస్తుంటారు? ముఠా పని. అన్న క్యాంటీన్లో భోజనం చేశారా? భోజనం చేశా. ఏంటి, ఎలా అనిపిస్తుంది? బాగుంది. ఉండే 10 మంది వచ్చి తినడానికి బాగుంది. ఎన్నాళ్ళు తీసి ఇబ్బంది పెట్టారు, చాలా ఇబ్బందిగా. మన ప్రభుత్వంలో ఉందంతే, ఈ పథకాలు తప్ప ఏం లేదు. ఇప్పుడు జనాలు అందరూ పథకాలు అంటారు. పథకాలు ఎందుకన్నా, 10 మంది భోజనం పెట్టాలి, అభివృద్ధి ఉండాలి మనకి. మన రాజధాని 10 సంవత్సరాలు అవుతుంది, 5 సంవత్సరాలు పూర్తయి 10 సంవత్సరాలు నడుస్తాను మనం, 6-7 సంవత్సరం. అభివృద్ధి అది అతిపతి వాళ్ళు, పెద్దోళ్ళు, చిన్నోళ్ళు, ఉద్యోగస్తులు, నాయకులు అందరూ మా 1500 ఇచ్చారు, 2000 ఇచ్చారు, 3000 ముసలోళ్ళు పింఛన్ ఇస్తున్నారు, వికలాంగులు పింఛన్ ఇస్తున్నారు. చాలేదు మనకి. మనం ఇప్పుడు ఏదో పని చేసుకుంటాను, ముద్ద తింటాను, 5 రూపాయలకి ఏమొస్తుందన్న. మన ఇంట్లో పిల్లలు తీసుకుంటే 10-20 కావాలంటే తీసుకుంటే తీసుకోవట్లేదు. వాళ్ళు 10 రూపాయలు బిస్కెట్ ప్యాకెట్ కూడా రాదు కదా. అవును. ఎలా అనిపిస్తుంది? 3 పూట్ల కూడా 15 రూపాయలకి ఈరోజు కడుపు నింపుతా ఉన్నారు. చాలా బాగుంది చిన్న, చాలా బాగుంది చిన్న. అన్న క్యాంటీన్లు ఉంచడం మాత్రం నెంబర్ 1. అది ఎందుకంటే 10 మందికి ఉపయోగపడుద్ది. ఇప్పుడు మన్నాటాలు కూడా ఇంకొక ఆయన కూడా ఎవరు లేమని అన్న, ఒక 5 రూపాయలు ఇవన్నా తీసుకొని భోజనం చేసేస్తారు. ఇప్పుడు 100 రూపాయలు లేని బయట ఎక్కడ భోజనం రాదు. అయితే బాబు చంద్రబాబు నాయుడు గారు మరి మన పవన్ కళ్యాణంలోనూ అభివృద్ధి జరుగుద్ది అన్న. ఇది ఏంటంటే నేను మన వాళ్ళందరూ ఏదైనా ఎప్పుడు చెప్పినా డబ్బులు ఇవ్వలేదు అంటాను. మన అభివృద్ధి పనులు ఏం చేస్తాను, అది మనం ఆలోచిస్తాను. అది ఎవరు చూడట్లేదు. మాకు పథకాలు వేయలేదు, ఏం పథకాలన్నా వాళ్ళు ఇచ్చే పథకాలకి మనకు సరిపోద్ది. 10 మందికి ఉపయోగపడే పని చెయ్యు. ఒక కరెంట్ బిల్లు, ఒక ఇంటి పనులు, లేకపోతే ఏదో ఒకటి మన నిత్యావసర అవసరాలు తినాల్సిన సరుకుల్లోనూ చెయ్యాలి. అది చెయ్యాలి. కానీ మనకి పథకాలు ఇచ్చారు కాదు. పథకాలు ఎప్పుడు అతిపతులు, పెద్దోళ్ళు, చిన్నవాళ్ళు, నాయకులు అదే మాట. మరి అన్నా క్యాంటీన్లో గతంలో అవినీతి జరిగింది పెద్ద ఎత్తున అని చెప్పేసి మాట్లాడారు. 5 రూపాయలకి పెట్టి అన్నా క్యాంటీన్లో జరుగుతుంది అంటారా మీ అభిప్రాయం? అంతే కదన్న. అప్పుడు అదే క్యాంటీన్ ఉంచుకొని మన మద్రాసులో ఉంది క్యాంటీన్లు ఓపెన్ చేసిన ఏ గవర్నమెంట్ మారినా ఆపలేదు కదా. మరి ఇది మన రాజధాని క్యాంటీన్ అని పెట్టుకోవచ్చు కదా. భోజనం ఎవరు పెడతారు, వాళ్ళ పేరు చెప్తారు కదా. పలానా సీన్ ఇచ్చారు అనుకుంటారు. కానీ ఇప్పుడు రాజధాని క్యాంటీన్ అని జగనన్న పెట్టాడు అనుకుంటాం కదా మనం, ఆయామంలో పెట్టినప్పటికీ. అదే మంచిది కదా, మంచి ఉండాలి. ఇప్పుడు ఆయన ఉన్నాడు, ఆయన మంచి అని చెడ్డని కాదు. ఆయన అభివృద్ధి లేదన్న. అందరూ డబ్బులు ఇవ్వడం తప్ప అభివృద్ధి ఏది? మనకు అభివృద్ధి అనేది కనబాలే. ఇప్పుడు ఆ చంద్రబాబు నాయుడు ఇంకా అక్కడ ప్రమాణ స్వీకారం చేయకముందే అంతా శుభ్రం చేయించాడు 250 చేయడానికి. ఆయన ఏంటంటే మనకి ఏదో కొన్ని ఫ్యాక్టరీలు రావాలా, 10 మంది ఉపయోగపడతారు, అందువల్ల లాభం రాబోని 10 మంది పని అయినా వచ్చిద్దిగా. ఇది ఆలోచించాడు ఎవడన్నాడు అన్న, చదువుకున్నాడు కన్నా చదువుకునేనాడు కన్నా మా డబ్బులు ఇచ్చారు పథకాలు ఇది కానీ ఎవరు ఆలోచించట్లేదు. ఏంటన్నా ఎలా అనిపిస్తుంది? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్నా క్యాంటీన్లు ఓపెన్ అయ్యాయి, ఇంకో 100 అన్నా క్యాంటీన్ త్వరలోనే ఓపెన్ చేస్తామని కూడా చెప్తా ఉన్నారు. ఏంటన్నా మీ అభిప్రాయం అసలు దీని మీద? అన్నా క్యాంటీన్ మీద నెంబర్ 1 అన్న. ఈ ఆలోచన బాబుకి రావడమే ఇది. దీన్ని అభివృద్ధి చేయడం, మళ్ళీ ఆగిపోవడం, మళ్ళీ దీన్ని చేయడం, మళ్ళీ దాన్ని వదిలేకంట ఇచ్చేసుకోవడం, అది మళ్ళీ చాలా ఇది గొప్పతనం. ఏం చెప్తారు కూటమి ప్రభుత్వం గురించి? అసలు 60 రోజులకు పూర్తయింది, ఎలా అనిపించింది మీకు అసలు? ఇప్పుడు వరకు అయితే బాగుంటుంది అన్నీ. మరి ఇంకా 60 రోజులు అయింది అమ్మ, 66 సంవత్సరాలు అయినట్టు వీళ్ళు చెప్పి గోళలు చేస్తే ఏం చేస్తారని నాలైనా. ఇప్పుడు నువ్వేం చేసావు, చేయలేదు, చూసుకోవాలా, తెచ్చుకోవాలా, ఈ కాగితాలు మార్చాలా, ఇవన్నీ చాలా ఉంటాయి. మన తెలియకుండా ఇచ్చారు కాదు, ఇవ్వలేదు కాదు అని చెప్తారు. కానీ ఓకే, ఇదంతా బాగుందంటారు? అంతా బాగుందన్న, సూపర్.